వర్ణమాల. వర్ణమాలలో మొత్తం మనకు 52 అక్షరాలు ఉంటాయి. అందులో మనకు 2 సబ్ టాపిక్స్గా ఉంటాయి. అవి వచ్చేసి అచ్చులు 16, హల్లులు 36. ఓకే, ఈ అచ్చులు వచ్చేసి మనకు ఆ టు ఆహా వరకు ఉంటాయండి. మరి హల్లులు వచ్చేసి కాటు బండిరా వరకు ఉంటాయి. ఓకేనా. మరి ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ వచ్చేసి అచ్చులు. అచ్చులు అంటే వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారన్నమాట. ఓకేనా, వీళ్ళంతా కలిసి మెలిసి ఉంటారంట. మరి ఎలా ఉంటారో, ఏ విధంగా ఉంటారో ఒకసారి చూసేద్దామా మరి. ఓకేనండి, మరి ఈరోజు నేర్చుకునేటువంటి వర్ణమాలలోని అచ్చులు తెలుసుకుందాం. మనకు అచ్చులు వచ్చేసి 16. అవి ఆ నుండి ఆహా వరకు ఉండేటువంటి అక్షరాలనే అచ్చులు అంటారు. మొదటిది ఆ. చూసారా, 2 సేమే ఉన్నాయి. ఒక కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు, ఒక విధంగా ఉంటారు కదా. మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఒకే ఆకారంలో ఉంటారు. నువ్వు సేమ్ మీ అమ్మలా ఉన్నావు, సేమ్ మీ అక్కలా ఉన్నావు అంటారు కదా, అలా అనమాట. ఈ ఈ ఊ ఊ రు రు. ఈ రు చాలా మంది తప్పు రాస్తారు, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. చూసారా పిల్లలు, ఇక్కడ ఫస్ట్ మనకు ఆ నుంచి ఆహా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఆల్మోస్ట్ మనకు సేమ్ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో వాళ్ళ ఆకారాలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఉన్నాయా లేదా చెప్పండి మళ్ళీ ఒకసారి. ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. నేను ఒకసారి మరలా ఎలా రాయాలో చూపిస్తాను. ఇది ఒకసారి పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మీకు ఆ నుంచి ఆహా వరకు ఎప్పుడూ మీరు మర్చిపోలేరన్నమాట. సరేనా పిల్లలు. ఒకసారి చూడండి ఆ ఎలా రాయాలో. ఇలా సర్కిల్ పెట్టి డౌన్ వచ్చి ఇలా పైకి వెళ్ళాలి, ఇది ఆ. అలాగే సేమ్ ఫస్ట్ లెటర్ లానే రాసి రైట్ సైడ్ ఇలా తిప్పాలి, ఇది ఆ. నెక్స్ట్ ఈ చూడండి, ఇలా పక్క నుంచి కిందికి ఇలా వచ్చి ఈ. ఒక సర్కిల్ తీసుకొని ఒక తల కట్టి ఇలా పెట్టి స్లీపింగ్ లైన్ పెట్టి కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తే ఇది ఈ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇలా సి లాగా రాసి కొంచెం కొవ్వు తీసుకొని స్టాండింగ్ లైన్ పెట్టి ఇలా పెడితే ఊ. ఇక్కడ టచ్ చేయకుండా చూసుకోండి, ఊ ఊ. ఓకేనా. సేమ్ మొదటి దానిలాగానే ఉంటుంది, సెకండ్ది మాత్రం డిఫరెంట్ వస్తుంది. ఇది మనం ఈజీగా పలుకుతాం, ఇవి కొంచెం దీర్ఘంగా పలుకుతాం రెండో అక్షరాన్ని. నెక్స్ట్ వన్ రు. ఇవి మాత్రం 3 సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి, లేదంటే ఇలా ఫస్ట్ రాస్తే బూ అవుతుంది, దానికి కొమ్ము వస్తే రు అవుతుంది. అలాగే బూ రాసి దీనికి ఒక కొమ్ము దీర్ఘం ఇస్తే ఇది ఏమవుతుంది, రూ అన్నమాట. ఓకే, ఆ ఈ ఊ ఊ రు రు. నెక్స్ట్ లెటర్స్ కూడా నేను ఇక్కడ కంటిన్యూగా రాస్తాను, ఒకసారి మీరు చూడండి. ఏ 0 తీసుకొని ఇలా పెట్టండి, దీనికి ఈక్వల్గా పైన వచ్చేటట్టు లెఫ్ట్ సైడ్ చూసుకోండి అలా. ఏ ఏ దీన్ని మాత్రం పైన కర్వ్ వచ్చేటట్టు చూడండి. ఐ ఇలా తీసుకోండి. ఓకే, ఈ 0కి ఈక్వల్గా ఉండేటట్టు ఇలా చూసుకోండి ఐ. నెక్స్ట్ క్యామెల్ ఎలా ఉంటుంది, పొడవుగా ఉంటుంది కదా, అలా ఓ రాయండి, ఓ ఓ ఔ. నెక్స్ట్ వన్ లాస్ట్కి వచ్చేసి ఆహా. ఓకేనా పిల్లలు, చూసారా మిగతా అన్ని 2 లెటర్స్ వచ్చాయి. సెకండ్ లైన్లో వచ్చేటువంటి ఏ ఏ ఐ ఓ ఓ ఔ అనేటివి మాత్రం 3 లెటర్స్ వచ్చాయి. ఓకే, లాస్ట్కి వచ్చేసి అమ్మహా. ఈ అమ్మ అనేదానికి 0 పెద్ద పెట్టాలి, ఆహా అనేదానికి 2 సున్నాలు పెట్టాలి, అంతే. అచ్చులు చాలా ఈజీ అన్నమాట. ఓకేనా. ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంది, వర్ణమాలలో ఉన్నటువంటి అచ్చులు. అవి 16, ఆ నుంచి అహా వరకు అక్షరాలు. ఓకేనా చిల్డ్రన్. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ధన్యవాదములు.